పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన, మరో వారం తండ్రి మేము ఇలా సంఘంగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. చెబుచున్న నాకు తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. నన్ను మరుగుపరచండి నాయన. కేవలం మీరు మాత్రమే మహిమ పొందులాగా కృప దయచేయండి, సహాయం చేయండి తండ్రి. వినిచున్న ప్రతి ఒక్కరికి గ్రహించగలిగే శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతూ అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచి వస్తుంటే శిష్యులు ఏం చేశారు? భయపడ్డారు. భయపడి ఏం చేస్తున్నారు? ఏదో వచ్చేస్తుందని, భూతమేమో అని భయపడిపోయి కేకలు వేస్తున్నారు. అక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? భయపడకండి, మీరు నేను మాత్రమే నీళ్ళ మీద నడిచి వస్తున్నాను, మీ భూతం కాదు, అది నేనే అంటున్నారు యేసు ప్రభు వారు. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి చూసి భయపడుతున్నారు, ఇదేదో భూతం వచ్చేసిందని. ఈరోజు అది దేవుడు నడిచి వస్తున్నాడా, అది భూతం వస్తుందా అనేది తెలియని స్థితిలో ఉన్నారు. అలాగే మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా, లేదంటే సాతాను అపవాది మాట్లాడుతున్నాడు అనేది మన గ్రహింపు మనకి ఉండాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే మనకేముంటుంది? మన లోపల సమాధానం ఉంటుంది. అదే సాతాను యొక్క క్రియలు మన లోపల ఉంటే ఏముంటుంది? మనకి భయం ఉంటుంది. యేసుప్రభు వారు ఏమంటున్నారు? భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అన్నప్పుడు పేతురు గారు ఏమంటున్నారు అక్కడ? అయితే ప్రభువా, నీవైతే నాకు నీళ్ళ మీద నడవడానికి నాకు అనుమతి అని వేడుకుంటున్నాడు, నీళ్ళ మీద నడిచేలాగా. ఇప్పుడు మనకు కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? వచ్చేసిన తర్వాత, ప్రభువా, నేను కూడా లోకంలోకి వెళ్ళి నీ పని చేసేస్తాను, నాకు అవకాశం ఇయ్యి అన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు అనుమతిస్తాడు, వెళ్ళండి అని. అప్పుడు మనకేమైపోద్ది? దేనైనా గాలిని చూసి పేతురు గారు ఎలా భయపడ్డారు? మునిగిపోసాగా. అంటే ఇప్పుడు మనం కూడా లోకంలోకి భయంతో వెళ్ళకూడదు. అక్కడ ఏమన్నారు యేసుప్రభు వారు? అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నామని. మొదట మనకేముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం లేకుండా మన లోకంలోకి వెళ్ళి ఏదో చేద్దామంటే, చిన్న గాలి వచ్చినా, మనం చిన్న శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏమైపోతున్నాం? మనం మునిగిపోతాం. అలా మునిగిపోకుండా ఉండాలంటే మనకేం కావాలి? ధైర్యం కావాలి. యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీకు అల్పవిశ్వాసి అంటే మనకు విశ్వాసం ఎలా ఉంది? అల్పంగా ఉంది. మన విశ్వాసం పూర్ణంగా ఉన్నప్పుడు మన దేనికి, ఏ గాలికి, ఏ ఇబ్బందికి, ఏ శ్రమకి మనం భయపడం. ఎప్పుడైతే మనకు విశ్వాసం లేదో మొదట మనం ఏం చేస్తాం? దేవుడు మనతో ఉన్నాడని సంతోషంతో పరుగులు తీసినప్పుడు ఏమైపోద్ది? ఏ గాలి ఎదురైనా, ఏ శ్రమ ఎదురైనా, అంటే గాలి అంటే అక్కడ ఏ శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఏమైపోద్ది? మనకి భయం లోపలికి వచ్చి మనం భయపడిపోతాం.
భయపడినప్పుడు ఏమైపోతాం మనం? మునిగిపోతాం. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం లేకపోతే మీరు మునిగిపోతారు. ఇప్పుడు శ్రమలు వచ్చేసినప్పుడు క్రైస్తవులుగా ఏం చేస్తారు? చాలామంది భయపడిపోయి దేవుడు మనల్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అనుకుంటారు. దేవుడు ఎవరిని శ్రమ పెట్టేవాడు కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. మనం ఈ లోకంలో ప్రభువుని అంగీకరించి లోకం నుంచి వేరైపోయి ఆయన నిమిత్తం బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమలను చూసి మీరు భయపడవద్దు. ఏమంటున్నారు అక్కడ? లోకంలో ఉన్న వారికి అంటే వారికంటే శ్రమలు మీకు ఏమీ ఎక్కువ కాదు. వారు ఏదైతే శ్రమలు పడుతున్నారో, వారైతే ఇబ్బందులు పడుతున్నారో అవి మాత్రమే మీరు అనుభవిస్తున్నారు తప్ప వారికంటే గొప్పగా మీరు ఏమీ అనుభవించట్లేదు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకుని ఏం చేయాలి? విశ్వాసంలో స్థిరులై వాడిని ఎదిరించాలి. శ్రమలు ఎదురవుతున్నాయి కదా అని మనం భయపడితే ఏమైపోతాం? మునిగిపోతాం. కాబట్టి వాడిని ఎదిరించాలంటే స్థిరమైన విశ్వాసం మనకి కావాలి. అల్ప విశ్వాసంతో మనం లోకంలోకి వెళ్తే మునిగిపోతాం. కాబట్టి మీరు స్థిరమైన విశ్వాసం గలవారే మీరు ఎదిరించండి. వాడిని ఎదిరించితేనే వాడు పారిపోతాడు. లేదు అంటే అల్ప విశ్వాసంతో వెళ్తే వాళ్ళని లోకంలో ముంచేసి వాడు ఏం చేస్తాడు? తన పని తాను చేసుకుంటాడు. నష్టపోయేది ఎవరో? మనమే. మన విశ్వాసం గలవారమే మనం వాడిని ఎదిరించాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాం? దేవుడిని నమ్ముకున్న తర్వాత మేము కూడా ఏదో చేద్దామనే ఆలోచనతో వెళ్ళిపోతే మునిగిపోతాం. మీరు స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనలో మీరు ముందు స్థిరత్వం కలివారే ఉండాలంటున్నాడు దేవుడు. మీ విశ్వాసం ముందు స్థిరులై, విశ్వాసంలో స్థిరత్వం ఉన్నప్పుడే మాత్రమే మనం వాడిని ఎదిరించగలము. ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలోనే ఎవరైనా ఒక బలవంతుడు వచ్చినప్పుడు బలం లేనివాడు ఏం చేస్తాడు? ఎదిరించడం వెళ్ళి వాడు నన్ను ఎక్కడ కొడతాడో అని. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన ఎదుట ఉన్నవాడు ఈ లోకం అధిపతి, బలవంతుడు. ఆ బలమైన వాడిని యేసుప్రభు వారు ఆల్రెడీ వాడిని మరణం, ఏదైతే మరణం మనల్ని పట్టి పీడిస్తుందో ఆ మరణాన్ని ఆయన గెలిచి ఆయన మనకి ఈ లోకాన్ని జయించి మనల్ని కూడా జయించమంటున్నాడు. ఆల్రెడీ వాడిని యేసుప్రభు వారి కాళ్ళ కింద చితక తొక్కాడు, మనల్ని కూడా తొక్కమంటున్నాడు. ఆ తొక్కాలన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? యేసుప్రభు వారిని మాత్రమే మనం ఆశ్రయించాలి. మన శక్తిని ఆశ్రయించి మనం లోకంలోకి వెళ్తే వాడు చాలా ఇబ్బందులు పెడతాడు మనల్ని. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి వాడిని ఎదిరించడానికి వెళ్ళాలి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. చాలు. ఇప్పుడైతే మనం అడిగేటప్పుడు ఎలాగ అడగాలి? సందేహం లేకుండా. సందేహపడితే ఏమైపోయాడు? పేతురు గారు మునిగిపోయారు. అలాగే మనం కూడా సందేహంతో అడిగితే మనం ఎలా ఉంటాం? అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో మనం అడిగినప్పుడు మాత్రమే మన స్థిర విశ్వాసం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం అవిశ్వాసంతోనూ స్థిరత్వం లేకుండా అడిగితే ఏమైపోతాం? గాలికి రేపబడి ఎగిరిపడి సముద్రం. మనం అడిగేటప్పుడు ఎలా అడుగుతాం? సందేహంతో అడిగితే సముద్రం కెరటాలు ఏమవుతాయి? ఒకసారి పైకి లేసి అణిగిపోతాయి, ఏమీ కనపడదు మళ్ళీ అక్కడ. మన సందేహంతో అడిగితే ఒకసారి పైకి లేస్తాం, మళ్ళీ కింద పడిపోతాం. మన విశ్వాసం స్థిరం కలిగి ఉండాలి. స్థిర విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం సాతాన్ని ఎదిరించగలిగే శక్తి మనకు ఉంటుంది. ఆయన నావలో, ఆయన రక్షణలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుణ్ణి మనం ఏం అడగాలి? విశ్వాసం గూర్చి మనం అడగాలి.
మన విశ్వాసం సందేహం లేకుండా ఉండాలి, అల్ప విశ్వాసం కాకుండా ఉండాలి, స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ఆ స్థిర విశ్వాసం మనం దేవుని కోరుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలి? మన ప్రభు యొద్దకు మనం వెళ్ళి విశ్వాసం పెంపొందించు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మనకేం చెప్తాడు? లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వాణ్ణి మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడనను. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని యేసుప్రభు వారిని అడిగినప్పుడు అపోస్తులు ఆయన ఏం చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఈ కంబల చెట్టుని చూసి నువ్వు సముద్రంలో వేళ్ళతో పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్తే మీకు లోబడుద్ది. ఆ లోబడుతుంది అని చెప్పినప్పుడు మనకేం కావాలి? అక్కడ మళ్ళీ ఆవగిందంత విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాగొస్తుంది? కింద చెప్తున్నారు, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా. దున్నువాడు మేపువాడు. దున్నువాడు అంటే పొలంలో దున్నాలని మీ బీడు భూములని దున్నుడి అంటే సువార్థికులుగా, అంటే ప్రతి విశ్వాసి దున్నువాడుగానే ఉంటాడు. మేపువాడు ఎవరు? కాపరి మేపుతాడు. ఎవరైనా దున్నువాడు కానీ మేపువాడు కానీ యజమాని దగ్గరికి వచ్చినప్పుడు యజమాని ఏం చెప్తున్నారు? నాకు మొదట భోజనము సిద్ధపరచాలి. మన సంఘంలోకి వచ్చినప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ మనం వినేవారికి ఏం చెప్పాలి? వాక్యాన్ని మనం సిద్ధపరచాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు మీరు వాక్యాన్ని సిద్ధపరచండి, మీరే సిద్ధపరచాలి. విశ్వాసి కానీ కాపరి కానీ ప్రతి ఒక్కరు ఏం చేయాలి? భోజనాన్ని సిద్ధపరచాలి. వినేవారికి మనం భోజనం సిద్ధపరచాలి. బీడు భూమిలో దున్నాలి అంటే ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యాన్ని మనమే సిద్ధపరచాలి. సిద్ధపరిచిన తర్వాత ఏమంటున్నాడు? నాకు పరిచారం చేయమంటున్నాడు. నడుము కట్టుకొని పరిచారం చేయాలి. మనం ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? మనం పరిచారం చేసేవారిగా ఉండాలి. మనమే ఎప్పుడు పరిచారం చేయించుకునేవారుగా ఉండకూడదు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మనం ముందు పరిచారం చేసేవారుగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆహారాన్ని సిద్ధపరచండి, మీరే సిద్ధపరచాలి. ఆ సిద్ధపరిచిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు? ఆజ్ఞాపించబడిన పనులన్నీ చేసిన తర్వాత ఆ దాసుడు దయ చూపినని ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత దయ చూపినని వాని మెచ్చిన. అంటే ఇప్పుడు మన లోకంలోంచి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం చేసిన పాపాల వల్ల అపరాధాల వల్ల దేవుడు మనల్ని క్షమించి మనల్ని నిలబెట్టిన తర్వాత మనం చేయవలసిన పని చేసిన తర్వాత మనం దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యందు మీరు దయ చూపి చేశారని చేయలేదు, మీరు చేయవలసిందే చేశారు. మీరేదో గొప్ప కార్యాలు అక్కడ చెయ్యలేదు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడని. ఎప్పుడైతే మనం
దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసి నిష్ప్రయోజకులమైన దాసులము అని ఎప్పుడైతే మీరు చేతులు కట్టుకుని నడుము కట్టుకుని నిలబడండి అన్నాడు. మేమేదో గొప్ప కార్యాలు చేసాం, మేము కాబట్టి చేసాం, మేము కాబట్టి సేవ చేస్తున్నాం, లేదంటే మేము కాబట్టి వాక్యం చెప్తున్నాం, మేము కాబట్టి ఏదో చేస్తున్నామని మీరు ఏమీ అనుకోవద్దు. మీరు చెయ్యవలసిందే చేసి మేము నిష్ప్రయోజకులమైన దాసులమని మీరు చెప్పాలి అంటున్నాడు. ఎందుకంటే మనకి ఏ అర్హత లేదు, అర్హత మనం పోగొట్టుకున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడిగి మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టి మళ్ళీ ఆయన వాడుకుంటున్నాడు. ఆ వాడుకున్నప్పుడు మనకి అతిశయం రాకూడదు. మీరు దేవుని యందు అతిశయించాలి తప్ప మీకు మీరుగా అతిశయించకూడదు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? మేము ఏదో చేసాం కాబట్టి, మేము గొప్పగా చేసాం కాబట్టి మేము గొప్పగా చూపించుకుంటున్నాం అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఎంత చేసినా నిష్ప్రయోజకులైన దాసులు. అది మీ నోటితో మీరు ఒప్పుకోండి. ఆ ఒప్పుకున్నప్పుడు మాత్రమే మీకు విశ్వాసం వృద్ధి పొందుతుంది. అంతే తప్ప మేమేదో చేసాం, మేము కాబట్టి చేసామంటే మాత్రం మీ విశ్వాసం వృద్ధిలోకి రాదు. మీరు చెయ్యవలసింది చెయ్యాలి. మీరు చేయవలసిందే చేశారు, అంతకన్నా మీరు ఎక్కువ చేయలేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? మీరు చేయవలసింది చేసాం, అయినా మీ నిష్ప్రయోజకులమైన దాసులమని మీరు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకుని నిలబడినప్పుడు మాత్రమే నేను మీ విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాను. యేసుప్రభు వారిని అపోస్తులు వచ్చి అడిగినప్పుడు ఏమంటున్నారు? ఆయన డైరెక్ట్ మీ విశ్వాసాన్ని నేను వృద్ధి పొందిస్తానని అంటలేదు. మొదట మీకు ఏదైతే పని ఉందో ఆ పనిని మీరు చేసిన తర్వాత చేసి కూడా మన ముందున్న అపోస్తులు కానీ మిషనరీస్ కానీ వాళ్ళందరూ ఏం చేశారు? పని చేసి వాళ్ళు ఎవరో మేము ఈ పని చేసాం ఆ పని చేసాం అని వాళ్ళు ఎవరు వారు గొప్పగా చెప్పుకోలేదు. మేము చేసిన పని చాలా చిన్నది, మేము ఇంకా ఏమి చేయలేకపోయామని వారు బాధపడ్డారు. అలా మనం ఉన్నామా? ఏమీ చేయకుండానే మనం ఇంకా గొప్పగా ఉన్నాం అనుకుంటున్నామా? ఎంతో గొప్ప పనులు చేసామని మనల్ని బట్టి మనం అతిశయించుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మొదట మనం దేవుడు చెప్పిన పని చేయాలి. పని చేసిన తర్వాత కూడా నేను ఇది చేసేసాననే అతిశయం మనకి ఉండకూడదు. నిష్ప్రయోజకులమైన దాసులు అని మేము ఒప్పుకుంటున్నాం ప్రభు అని అన్నప్పుడు మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు దేవుడు. అప్పుడు ఏమంటున్నారు? 6వ వచనం, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఎప్పుడైతే మనం చెయ్యవలసిన పని చేసి దేవుడికి లోబడి మా వల్ల ఏమీ కాదు ప్రభువాని మనం ఒప్పుకున్నప్పుడు మనం ఏం చెప్తే అది మనకి లోబడుతుంది. ప్రతిదీ వాళ్ళకు లోబడ్డదు కదా మనకి లోబడద్దని మనం వెళ్ళిపోతే అది వ్యతిరేకం అయిపోద్ది. మనకి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసిన తర్వాత మనం అడిగితేనే దేవుడు మనకి అది అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అంటే ముందు మనం దేవుడు పని చేయాలి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. వెతికిన తర్వాత మాత్రమే మనకి అది అనుగ్రహింపబడుద్ది. కాబట్టి ప్రతి విషయంలో మనం విశ్వాసాన్ని అల్ప విశ్వాసంతో మనం ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పని చేసి తర్వాత మనం ఒప్పుకుని నిలబడినప్పుడు ఆయన మన విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు. విశ్వాసం పెరగాలి అనుకున్నప్పుడు మనం ఆయన చెప్పిన పని మాత్రమే మనం చేయాలి. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని మాత్రమే మనం ఆధారం చేసుకోవాలి. మనుషుల జ్ఞానం మనల్ని దిగజారుస్తుంది, ఈ లోకంలో ఈ సముద్రంలో మునిగిపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే ఈ లోకం వైపు చూసామో, ఈ గాలి వైపు చూసామో అప్పుడు ఏమైపోతాం? మనం మునిగిపోతాం. సందేహం ఉండకూడదు. అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతున్నాం అంటున్నాడు యేసుప్రభువు వారు. మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పూర్ణ విశ్వాసం కావాలి అంటే మనం చేయవలసిన పనులు మొదట చెయ్యాలి. చేయకుండా విశ్వాసం వృద్ధి పొందాలంటే వృద్ధిలోకి రాదు. కాబట్టి మనం ఇంకా అల్ప విశ్వాసంలో ఉన్నాం, భయంలో ఉన్నాం, బెదురులో ఉన్నాం అంటే మనకి ఇంకా దేవుడు ఏం చేసి సెలవిస్తున్నాడు? మొదట మీరు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, ఆయన పనులు చేయండి. పని చేసిన తర్వాత కూడా నిష్ప్రయోజనమైన దాసులమని మిమ్మల్ని మీరు ఒప్పుకుని చెప్పండి దేవుడికి, ప్రభువా మా వల్ల ఏమీ కాదు, ఇంకా చేయవలసిందే చేసాం, మేమేదో గొప్పగా చేయలేదు. అయినా ఈ లోకంలో మమ్మల్ని కొట్టుకుపోయే వారిని మమ్మల్ని తీసుకొచ్చి నిలవబెట్టి ఏ అర్హత లేని మాకు అర్హతనిచ్చి మమ్మల్ని ఎంత గొప్పగా నిలబెట్టావు కాబట్టి మేము చేయవలసిందే చేసాం, మేము గొప్పగా ఏమీ చేయలేదు. యేసుబాబు గారు మన పాపాల నిమిత్తం ప్రాణాన్ని ఇచ్చారు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయనకన్నా మనం ఎక్కువ ఏమీ చేయలేదు.
పోనీ ఆయనలోకి వచ్చిన తర్వాత మనకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఈ లోకంలో ఉన్న వారికంటే మీకు ఎక్కువ ఏం శ్రమలో మీరు అనుభవిస్తాం లేదని మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి చేయవలసిన పని చేయాలి. మనం ఎందుకు కాని వాళ్ళు మనల్ని నిలబెట్టినప్పుడు మనం తగిన చాలా ప్రతిఫలాన్ని మనం పొందాం, ఎన్నో మేళ్ళు పొందాం. పొందిన మేళ్ళకైనా మనం ఏం చేయాలి? ఆయన కృతజ్ఞతగా మనం చేసి చూపించాలి పని. ఒక కంపెనీలో మనల్ని జాయిన్ చేసుకున్నప్పుడు, మనం జీతం తీసుకున్నప్పుడు ఆ కంపెనీకి మనం పని చేసి అప్పగించాలి. పని చేసి అప్పగించిన తర్వాత వారు ఏమంటారు? జీతం పట్టుకెళ్ళి అంటారు తప్ప నువ్వేదో గొప్పగా చేసావని అని వాళ్ళు మన అనరు. నువ్వు చేయవలసిందే చేసావు, అంతకన్నా నువ్వేమీ ఎక్కువ చేయలేదు కాబట్టి జీతం పట్టుకుని వెళ్ళంటారు. దేవుడు ఏమంటున్నారు? నువ్వు చేయవలసిందే చేశానని ఒప్పుకో. నువ్వు ముందు ఒప్పుకుంటే నీకు విశ్వాసం వృద్ధి పొందుతుంది. లేదు నేనేదో గొప్పగా చేస్తున్నాను అనుకుంటే ఎంత మాత్రం నువ్వు వృద్ధిలోకి రావు అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, మన ముందు భక్తులు ఎంతోమంది అలా విశ్వాసంతో వాళ్ళు పని చేసి మనకి చూపించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ మోషే గారు ఐగుప్తు సింహాసనాన్ని వదిలిపెట్టి క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయనకు రావాల్సిన భాగ్యం, ఆయనకు రావాల్సిన సామ్రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి యేసుప్రభు వారి యొక్క ఆ నిందను భరించడానికి ఆయన వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఎలా వచ్చారు ఆయన? 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ మోషే గారు ఎలాగెళ్ళారు? అక్కడ ఐగుప్తులో చేయవలసిన పనులన్నీ చేసి ఇజ్రాయెల్ని అక్కడి నుంచి బయటికి ఎలా తీసుకొచ్చారు? రాజాగ్రహమునకు భయపడక. రాజు ఏం చేస్తాడు? అతనికి చంపగలిగే శక్తి ఉంది. ఆయన ఎవరు అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. ఏం చేసినా, రాజు ఏం చేసినా అక్కడ చెల్లుతుంది. అలాగే ఐగుప్తు నుంచి వాళ్ళని విశ్వాసంతో తీసుకొచ్చాడు బయటకు. వాళ్ళని అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే. అక్కడ కనిపించని దేవుణ్ణి నమ్మాడు. అక్కడ కనిపించే వాటిని ఎవరైనా నమ్ముతారు. కనిపించని దేవుణ్ణి నమ్మి ఏం చేస్తున్నాడు? రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని బయటకు వచ్చేసాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు అనే లోకం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ రాజు ఎవరు? సాతాను, అపవాది. ఇప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఆగ్రహించి మన మీద కోపపడి మనల్ని ఏదైనా చేయగలిగి ఆ సమర్థత ఉన్నవాడు ఈ అపవాది. వాడికి మనం ఏం చేయాలి? భయపడకూడదు. భయపడ్డామా లోకంలో మునిగిపోతాం. యేసుప్రభువు వారు ఏమన్నారు? భయపడకుడి, మీరు సందేహపడకుడి. సందేహపడితే ఏమైపోద్ది? లోకంలో మునిగిపోతారు, వాడి ఆగ్రహానికి బలైపోతారు. మోషే గారు ఎలాగైతే ఎదిరించి అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లు ఎలాగైతే నమ్మి స్థిరబుద్ధి గలవాడే బయటకు వచ్చేసాడో, అలా మనం కూడా బయటకు వచ్చినప్పుడు వాడికి ఏమాత్రం భయపడకూడదు. భయపడితే వాడు మనల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. కాబట్టి వాడికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా మన విశ్వాసం స్థిరబుద్ధి గలదై ఉండాలి. ఆ విశ్వాసం వృద్ధి పొందాలంటే చేయవలసిన పనులు మనకు దేవుడు కొన్ని ఇచ్చాడు. ఆ పనులు చేసిన తర్వాత మాత్రమే మన విశ్వాసం వృద్ధి పొందుతుంది, స్థిరత్వం వస్తుంది. దేవుడిలో మనం స్థిరత్వం కలిగి ఉంటాం. ఎప్పుడైతే బయటకు వస్తామో వాడు ఎంత మాత్రం మనల్ని వదిలిపెట్టడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి మోషే గారు వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఫరో వదిలిపెట్టాడా? మళ్ళీ వచ్చాడు. వచ్చి వాళ్ళని తగురుతున్నప్పుడు దేవుడు వాళ్ళని కాచాడు, వదిలిపెట్టలేదు దేవుడు. అలాగే మనల్ని కూడా ఈ లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు వదిలిపెట్టడు. ఈ రక్షణ అనేది మనం అంతవరకు దీన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం వృద్ధిపరుచుకోవాలంటే దేవుళ్ళలో మనం పని చేస్తూ ఉండాలి. పని చేసినప్పుడు మాత్రమే విశ్వాసం వృద్ధి పొందుతుంది. ఎలా పడితే అలా వెళ్ళిపోతే దేవుడు మనల్ని కాపాడు. మన విశ్వాసం ఇంకా కోల్పోతాం. ఏ విశ్వాసం అయితే మనకుందో ఆ విశ్వాసాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు మీరు విశ్వాసంలో స్థిరబుద్ధి గలవారై మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి, చేయవలసిందే మీరు చెయ్యండి.
రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. అందుచేత అది అతని నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇక్కడ అబ్రహాము గారు ఎలా నమ్మారు ఆయన్ని? విశ్వాసంతో, అవిశ్వాసంతో కాక సందేహింపక. సందేహించే వారికి ఏముంటుంది? అవిశ్వాసం ఉంటుంది, అల్పవిశ్వాసం ఉంటుంది. ఈ సందేహించే వారికి అల్పవిశ్వాసం ఉంటుంది, లేదంటే అవిశ్వాసం. ఈ అవిశ్వాసంతో మనం ఏం చేసినా అక్కడ దేవుని పని నెరవేరదు. ఇక్కడ అబ్రహాము గారు ఎలా నమ్మారు? ఇప్పుడైతే మనకు మన చేతులకు బైబిల్ వచ్చింది, మనకు దేవుల్లో వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అబ్రహాము గారి సమయానికి ఏముంది? అక్కడ వాక్యము లేదు, దేవుడు ఎవరో కూడా ఎవరికి తెలియనంత స్థితిలో, వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉన్నారు. అప్పుడు అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు, ఆ అజ్ఞాన కాలం అన్నాడు. కాబట్టి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడని అప్పుడే ఆయన నమ్మి ఏం చేశారు? ఆయన సందేహింపక, వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాం. మనం దేని వల్ల బలం పొందాలి? విశ్వాసం వల్ల పొందాలి. ఇప్పుడు మనకు అన్ని చేతిలో ఉన్నా మనం ఏం చేయలేకపోతున్నాం? దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. ఆ కాలంలోనే ఆయన అంతగా నమ్మినప్పుడు, మనం ఇప్పుడు అన్నీ మన చేతిలో ఉన్నప్పుడు, అంతా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం ఎంతగా నమ్మాలి? చెయ్యవలసిందే చేసి మీరు చేతులు కట్టుకుని నిలబడి ఒప్పుకోండి అంటున్నాడు. అబ్రహాము గారిని నమ్మినంత విశ్వాసంగా మనం నమ్మితే అది కూడా మనకి, అది అతనికే కాకుండా మనకి కూడా అది ఏమైంది? 24వ వచనం. మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. అక్కడ అబ్రహాము గారికి చూడకపోయినా అతను నమ్మాడు. మోషే గారు అదృశ్యమైన వాడిని నమ్మాడు. అలా మనం కూడా చూడకయే నమ్ముతున్నాం. చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు మరి ధన్యులు. ఈ చూడకుండా మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఆ వాళ్ళ నిమిత్తమే కాకుండా ఇది మనకు కూడా రాయబడ్డది. మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? యేసు ప్రభు వారు ఎలాగైతే మృతుల్లో నుండి లేపబడ్డాడో మనం కూడా అలా లేపబడతాము. మన విశ్వాసం దేని నిమిత్తం? మృతుల పునరుద్ధానం నిమిత్తం మనం ఆయన నమ్ముకున్నాం. యేసు ప్రభు వారిని నమ్మేము అంటే దేని నిమిత్తం? మన ఆత్మ తిరిగి లేపబడద్ది అని. ఈ లోకంలో ఏదో కలిసి వద్దని నమ్మేమా? మరో జన్మ ఉంది, మన పునర్జన్మ ఉందని నమ్మేమా? మృతుల పునరుద్ధానం ఉందని మనం నమ్మాము. ఈ లోకంలో ఎలా బ్రతికినా మనకి ఈ లోకంలో ఈ జీవితం వెళ్ళిపోద్ది. అడుక్కున్నవాడికి వెళ్ళిపోద్ది, అంబానీకైనా వెళ్ళిపోద్ది, ఎవరికైనా జీవితం కొనసాగిపోద్ది. ఈ అయిపోయిన తర్వాత, ఈ జీవితం అయిపోయిన తర్వాత ఉన్న జీవితమే మనకి ముఖ్యం. ఆ జీవితం గురించి మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. యేసుప్రభు వారిని ఎలాగైతే లేపాడో దేవుడు, మనల్ని కూడా అలా లేపడానికి సమర్థుడని మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఆ విశ్వాసం ఉంచిన తర్వాత మనం చేయవలసిన పనులు మనం దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మీరు రక్షింపబడ్డారు కాబట్టి, మీ ఆత్మ రక్షింపబడ్డ తర్వాత మీరు కూడా మీకు చేయవలసిన పని మీకు ఉంది. ఆ పని చేసిన తర్వాత మీరు నిష్ప్రయోజకులమైన దాసులమని మీరు ఒప్పుకున్నప్పుడు మీ విశ్వాసం ఇంకా వృద్ధి పొందుతుంది. ఈ లోకంలో ఏది నాకు లోబడతలేదు, నేనేమి చేయలేకపోతున్నానంటే ఇంకా మనలో ఏదో అవిశ్వాసం ఉంది. ఆ విశ్వాసం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి దాన్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాలంటే మనం చేయవలసిన పనులు మనం చేయాలి. మనం చేయవలసిన పనులు చేయకుండా దేవుడు మనల్ని వృద్ధిపరచాలి అంటే
ఆయన అంగీకరించడు. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయనకు లోబడి, యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలి? మొహమాటం లేకుండా ఉండాలి. ఆయన మొహమాటం లేనివాడు. ఆయన ఏది చెప్పినా ఖచ్చితంగా చెప్తాడు, మొహమాటం లేకుండా చెప్తాడు. మనం కూడా అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు విశ్వాసం ఉంటుంది. విశ్వాస విషయంలో మీరు ఏమాత్రం మొహమాట పడినా లోకంలో మునిగిపోతారు, ఈ సముద్రంలో మునిగిపోతారు. వెంటనే మనం ఏం చేయాలి? మనకు అల్ప విశ్వాసం ఉన్నా అవిశ్వాసం ఉన్నా దేవుని యందు మన నమ్మకం ఉంచి, అక్కడ ఏం చేశారు? పేతురు గారు కేకలు వేశారు. అలా మనం ప్రార్థిస్తున్నాం ఆ దేవుణ్ణి. మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు మాత్రమే మనల్ని ఆయన వెంటనే, తర్వాత చూద్దామండి, ఆయన మనం ఎప్పుడైతే వెంటనే కేకలు వేస్తామో, ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన మనల్ని వెంటనే పైకి లాగుతాడు. మునిగిపోతున్న మనల్ని తీసుకొచ్చిన ఆ దేవుడు మళ్ళీ వెంటనే వదిలిపెట్టాడు. ఆయన ఈ లోకంలో కలిసిపోవలసిన మనల్ని అక్కడి నుంచి వేరు చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రార్థిస్తే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. విశ్వాసం ఎవరికి ఉండాలి? ముందు మనకు ఉండాలి. స్థిర విశ్వాసం ఉండి మనం మొహమాటం లేకుండా, మోమాటం ఉంటే మనం మునిగిపోతాం. నీవు మోమాటం లేనివాడై ఉన్నావన్నారు యేసు ప్రభు వారిని. నువ్వు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నావు. మనుషుల విషయంలో ఏమాత్రం మీరు లెక్క పెట్టకుండా నువ్వు చాలా మోమాటంగా లేకుండా మాట్లాడుతున్నావు. ప్రతి విషయంలో నువ్వు చాలా భయం లేకుండా అధికారం గలవాడుగా మాట్లాడుతున్నావు అని యేసు ప్రభు వారిని అన్నారు. ఆయన ఏ పని చేసినా మోమాటం లేకుండానే చేస్తారు. మన ఏ మొహమాటం పడినా, ఏమాత్రం వెనకని చేసినా ఆయన ఏమాత్రం మనకి సహాయం చేయడు. ఖచ్చితంగా ఆయన యొద్ద మనం పని చేయాలి. ఖచ్చితంగా పని చేసిన తర్వాతే ఆయన్ని నేను చేసిన పని చేయవలసిందే చేసామని అన్నప్పుడు మాత్రమే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఏ విశ్వాసాన్ని చూసి మనం లోపలికి వచ్చామో, ఏ ప్రభువుని చూసి మనం లోపలికి వచ్చామో అదే ప్రభువు కూడా మనం తప్పు చేస్తే ఆయనే మనకు అడ్డుబండ అయిపోతాడు. ఏ రాయి అయితే మనం కాదన్నారో అదే రాయి మనకి అడ్డురాయి అయిపోద్ది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారి రాతిని నిషేధించుదురు, అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయి అడ్డుబండ ఆయన. ఏ విశ్వాసం చేత దేవుని యొద్దకు వచ్చామో ఆయన విశ్వాసం ఉంచితే అమూల్యమైన వాడు. విశ్వాసం లేకపోతే ఏమైపోతాడు? ఆయనే మనకి అడ్డుబండ అయిపోతాడు. ఎవరిని చూసి అయితే మనం లోపలికి వచ్చామో ఆయన రక్షింపగలడు, ఆయనే మనకి అడ్డుబండ అయిపోతాడు. నేను దేవుని నమ్ముకున్నాను కదా, నాకు ఏ ఇబ్బంది లేదనుకుంటే ఆయనే మనకు అడ్డుపడిపోతాడు. ఏ దేవుడిని అయితే మనల్ని విశ్వసించి లోపలికి వచ్చి మనం ఆయన వేడుకున్నప్పుడు ఆయన మనల్ని నిలవబెట్టగలడు. ఆయన విశ్వసింపకపోతే ఆయనే అడ్డుబండ అయిపోతాడు. కాబట్టి మనకి లోకంలో ఎవరు అడ్డుపడరు. మనం చేసిన క్రియలే మనకి అడ్డుబండ అయిపోతాయి. కాబట్టి ఆయన రక్షింపగలడు, శిక్షలోకి తీసుకుని వెళ్ళగలడు. ఇక్కడ ఏ రాయినైతే మనం ఆశ్రయించి అది అమూల్యమైందని మనం వచ్చామో అది నమ్మితే, విశ్వసిస్తే అది అమూల్యమైంది. దాన్ని విశ్వసింపక మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతే అదే మనకి అడ్డుబండ అయిపోద్ది, అడ్డురాయి అయిపోద్ది. మనం దాన్ని తన్నుకుని త్రొట్టిల్లుతాం, పడిపోతాం. మనం త్రొట్టిల్లకుండా ఉండాలంటే మనం చేయవలసిన పనులు చేయాలి, చేసి మనం అతిశయింపకూడదు. అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో విశ్వాసం గలవారే ఉన్నామో లేదని మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, క్షమించండి,
13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని ఊర్చి మీరే ఎరుగురా. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎదుటివారు మిమ్మల్ని పరీక్షించరు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ విశ్వాసం లేకపోతే మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. భ్రష్టత్వం మీలో లేకపోతే యేసుప్రభు వారు మీలో ఉంటారు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన తప్పులో ఉన్నామా, దేవునికి అవిధేయత కలిగి ఉన్నామా, దేవుడు చెప్పింది చేస్తున్నామా లేదనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుడు చెప్పింది చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు యేసుప్రభు వారు మనలో ఉండరు. అప్పుడు మనం ఏమైపోతాం? త్రొట్టిల్లిపోతాం. నేను దేవుడినే నమ్ముకున్నాను, నాకే ఇంతకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే ఆయన అడ్డుబండి అయిపోతాడు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే మన విశ్వాసం వృద్ధిలోకి వస్తుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుళ్ళో ముందు కొనసాగుతాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఎవరెక్కినప్పుడు? యేసుప్రభు వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిపోయింది. ఎప్పుడు? మన పూర్ణ విశ్వాసంతో ఆయన్ని ఆహ్వానించినప్పుడు, ఆయన మన నావలో అడుగు పెడితే మనలో ఉన్న కష్టాలన్నీ అణిగిపోతాయి. ఆ విశ్వాసం కావాలంటే ఆయన్ని ఆహ్వానించాలి. మనం ఆహ్వానించాలంటే మన లోపల ఎటువంటి సందేహం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు, భయం ఉండకూడదు. భయపడకుండా, సందేహం లేకుండా పూర్ణ విశ్వాసంతో ఆయన మన లోనికి ఆహ్వానించినప్పుడు మన లోపల ఉన్న ప్రతి సందేహం అణిగిపోద్ది, ప్రతి శ్రమ అణిగిపోద్ది. కాబట్టి మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఫస్ట్ మన విశ్వాసం వృద్ధి పొందాలంటే మనం చేయవలసిన పనులు మనం చేసి ఆయనకు అప్పగించాలి. చేసేసిన తర్వాత కూడా నేను గొప్పగా చేసేననే ఉప్పొంగకూడదు. ఉప్పొంగితే ఆయన అంత మాత్రం ఒప్పుకోడు. ఉప్పొంగేంత అవకాశం మనకు లేదు, మనం పోగొట్టుకున్నాం. ఏ అయితే మహిమ దేవుడు మనకి ఇచ్చాడో ఆ మహిమ మనం పోగొట్టుకున్నాం. కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చి, ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని శుద్ధిపరిచి మళ్ళీ నిలవబెట్టి ఏమంటున్నాడు? మీరు చేయవలసింది చెయ్యండి. చేసిన తర్వాత కూడా మీరు ఉప్పొంగొద్దు, ఎందుకంటే పోగొట్టుకున్నారు. కాబట్టి పోగొట్టుకున్నవారు మీరు ఏం చేయాలి? చేయవలసింది చేసి నిష్ప్రయోజకులమైన దాసులమని మీరు ఆయన ఎదుటికి వెళ్ళి ఒప్పుకుంటే మీ విశ్వాసాన్ని వృద్ధి పొందేలాగా ఆయన చేస్తాడు. చేసిన తర్వాత మాత్రమే ఆయన మన లోనికి వస్తాడు. అప్పుడు కూడా మనం ఆహ్వానించాలి. ప్రభువా రా అని మనం ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన మన లోనికి వస్తాడు. ఆ లోనికి వచ్చినప్పుడు మనలో సమాధానము మనల్ని సంతోషపెడుద్ది. లేదు అంటే మన లోపల ఏముంటుంది? భయం, బెదురు, కలవరం అన్నీ మనల్ని ఏళ్తాయి. అవి ఏలకుండా ఉండాలంటే మనం ఆయన్ని ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించాలంటే మొదట మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకున్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని ఆహ్వానించగలం, మనం ఆయన పని చేయగలం. ఆయన పని చేయలేకపోతున్నాం అంటే మనలో ఏదో సందేహాలు ఉన్నాయి, విశ్వాసం పూర్ణంగా లేదు, ఏవేవో ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనం మునిగిపోతున్నాం. మన ప్రార్థనలో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి మన జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి. ప్రార్థన లేకుండా మనం మన భక్తి జీవితాన్ని ముందు కొనసాగించుకోలేము. మన ఎదుటివారి ఎడల ప్రేమ కలిగి ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ జీవితంలో, ఈ లోకంలో మనం ముందు కొనసాగగలం. ఆయన ఏమంటున్నారు? ఆయన వచ్చినప్పుడు మనం వచ్చింది దేవుడా అపవాద అనేది కూడా మనం గ్రహింపలేని ఆ స్థితిలో పడి ఉన్నాం. దేవుడు వచ్చి మనకు చెప్తున్నా, నేనే అని చెప్తున్నా, మనం ఏమైపోతున్నాం? ఆయన గుర్తించలేనంత స్థితిలోకి మనం జారిపోయాం. అప్పుడు ప్రభువు ఏమంటున్నాడు? భయపడకండి, భయపడితే మీకు నేను అర్థం కాను, మీరు సందేహపడకండి, అల్ప విశ్వాసంతో ఉండకండి. ఇవన్నీ పోవాలంటే మీరు మొదట మీరు చేయవలసిన పనిని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. వెతికినప్పుడు ఆ పని చేసిన తర్వాత కూడా మీరు ఉప్పొంగకుండా చేయవలసిందే చేసాం, చేసి కూడా మేము నిష్ప్రయోజకులమైన దాసులమే అని చెప్పినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఆయన మనలోనికి విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు, ఆయన మనలోనికి వస్తాడు.
లేదా ఆయన నాలోకి వచ్చేయాలంటే ఆయన అన్నీ రాడు ఆయన. ఎందుకంటే మనం పోగొట్టుకున్న ఆ మహిమను తిరిగి రావాలి అంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అబ్రహాము గారు ఎలా నమ్మారు? ఏమాత్రం సందేహింపక రూఢిగా విశ్వసించారు. ఆయన వాగ్దానం చేసినవాడు దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాడు అని మనం నమ్మాలి. నమ్మకం లేకపోతే ఆయన ఏమాత్రం మనల్ని ముందుకు తీసుకెళ్ళలేడు. మనం నమ్మలేకపోతున్నాం అంటే మనది అదే మన అవిశ్వాసం. మనలో ఏదో ఆయనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు మనం తీసివేసుకోవాలి. అది లోక సంబంధమైన ఆశ, శరీర సంబంధమైన ఆశల, అవేంటని మనల్ని పరీక్షించుకోమన్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే అది మీ లోపాలు మీకు తెలుస్తాయి. అప్పుడు మీరు దేవుని యొద్దకు వచ్చి ఇది లోపాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, దీని నుంచి నేను బయట రాలేకపోతున్నానని ఆయన వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన ప్రతి దాన్ని ఆయన తీసివేస్తాడు. అది ఎలాంటి శ్రమ అయినా. ప్రభువా నీకు చింత లేదా, నువ్వు పిలిస్తే వచ్చావు కాబట్టి నువ్వే చెయ్యి అంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమైపోయారు క్రైస్తవులు? నువ్వే పిలిచావు, మేము అక్కడ కూర్చున్న వాళ్ళు నువ్వే పిలిచి మమ్మల్ని రక్షణ ఇస్తాం, పరలోకం ఇస్తామని నువ్వే పిలిచావు కాబట్టి అన్నీ నువ్వే తీసేయంటున్నాం. మన ఏ స్థితికి దిగజారిపోయాం? ఆయన మీద నింద మోపేవారిగా అయిపోయాం. దేవుడు ఏమంటున్నారు? మీరు లోకంలో కొట్టుకుపోయే వాళ్ళని నేను తీసుకొచ్చి నిలబెట్టాను. అది కాదు, నువ్వే మమ్మల్ని పిలిచావు కాబట్టి నువ్వే అన్నీ తీసేయండి. అంటే ప్రతిదీ మనం తీసుకోలేనంత స్థితికి దిగజారిపోయాం. అది కూడా చేయలేకపోతున్నాం. దేవుడు ఏమన్నారు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఎలా ఉన్నారు ప్రతి విషయంలో. ఇప్పుడు ఈ లోకంలోంచి బయటికి తీసి మనల్ని దేని నిమిత్తం కాపాడాడు? మన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఈ లోకం శాశ్వతం కాదు. మరణించిన తర్వాత ఇంకో లోకం ఉంది. ఈ లోకం నశించిపోద్ది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. ఇదేమైపోతుంది? ఈ భూమి, ఈ పంచభూతాలు ఏమైపోతున్నాయి? మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఏమి లేక లయం అంటే కనపడకుండా అయిపోతాయి, మొత్తం పోతాయి. ఈ లోకంలో ఏదైతే స్థిరం అనుకుంటున్నారో, ఏదైతే డబ్బు కానీ, ఆస్తి కానీ, పరువు కానీ, కీర్తి కానీ, ఏదైతే మీరు స్థిరం అనుకుంటున్నారో అవన్నీ ఒకరోజు లయమైపోతాయి. మీరు ఆయన అనేది ఉంచవలసింది ఏం ఉంచాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఆయన దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టుకుని ఉండాలి. ఈ విశ్వాసము, ఈ భక్తి, ఈ రక్షణ దేని నిమిత్తం? యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ నిమిత్తం. ఆయన వస్తాడు, మనల్ని తిరిగి ఆయన యొద్దకు తీసుకువెళ్తాడనే నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతున్నాం. ఇది శాశ్వతం కాదు, ఇది ఒక రోజున లయమైపోతుంది. ఈ లయమైపోయే దాంట్లో మనం వీటి గురించి మనం ఎంత మాత్రము ప్రయాసపడకూడదు. రక్షింపబడ్డ ఈ లోకంలో కొట్టుకుపోతున్న మనల్ని, ఈ ప్రవాహంలో పోతున్న మనల్ని దేవుడు పట్టుకుని బయటికి తీసి నిలవబెట్టి ఏం చేస్తున్నాడు? మీరు కొట్టుకుపోకూడదు. కొట్టుకుపోతే ఏమవుతారు? నశించిపోతారు. నిత్య నరకంలోనికి, నిత్యాగ్నికి జారిపోతారు. అలాంటి వాళ్ళని ఏం చేశాడు దేవుడు? మనల్ని రక్షించి నిలవబెట్టి ఆయన రాకడ నిమిత్తం మీరు ఎదురు చూడండి అని మనల్ని ఇక్కడ నిలవబెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన రాకడ నిమిత్తం నిరీక్షణ గలవారే బతకాలి తప్ప మళ్ళీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాటి గురించి, లయమైపోయే వాటి గురించి మనం ఆలోచించుకోకూడదు. ఆ పెంట కొట్టుకుపోతుంది బాబు అని మనం వాటి గురించి పరిగెడితే ఏమైపోతాం? మనం మళ్ళీ కొట్టుకుపోతాం. పోతున్న వాటి గురించి మళ్ళీ వెళ్ళామంటే వాటితో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి స్థిరమైన దాని గురించి మనం పాటుపడాలి. ఆ స్థిరమైన విశ్వాసం దేని నిమిత్తం అంటే ఆయన రాకడలో ఎత్తబడడానికి, పునరుజ్జీవం కావాలంటే
పునరుద్ధానం కావాలంటే మనకి ఏం కావాలి? ఆయన ఆయన యొక్క రక్షణ మనకు కావాలి, ఆయన యొక్క కృప మనకు కావాలి. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి స్థిరత్వం కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనం కొట్టుకుపోతాం. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకోండి అంటున్నారు. మనం ఎవరి నిమిత్తంగా ప్రయాసపడాలి? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వాడిని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. చనిపోయిన వాళ్ళని గురించి, నాశనం అయిపోయి ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని గురించి మీరు ఏడవకండి. ఎవరి గురించి ఏడాలి? వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి బహురోదనం చేయడు. ఎవరైతే నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని గురించి మీరు ఏడవండి. మీరు ఎలాగైనా ఆయనలోనికి వచ్చేసారు, రక్షణలోకి వచ్చారు. రక్షణలోకి వచ్చిన మనం ఎవరి గురించి ఏడాలి? నిజమైన విశ్వాసం గలవారైతే ఇది ఎవరి గురించి ఏడాలి? పోవుచున్న వారిని గురించి ఏడాలి. అయ్యో వారు నశించిపోతున్నారు అని మనం భయపడి దేని గురించి భయపడాలి? పోతున్న వారి గురించి భయపడాలి, వెళ్ళిపోతున్న వారి గురించి బాధపడాలి. ఈ అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించాలనే తపన మనకు ఉండాలి. వారి గురించి మాత్రమే మనం ప్రయాసపడాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రతిదాని గురించి మనల్ని ఏడవకండి, పోయిన వారిని గురించి ఏడవకండి, నశించిపోయే ఆస్తుల గురించి కానీ. ఈ శరీరం కూడా కొంతవరకు నశించిపోద్ది. ఇది ఇప్పుడున్న అందం తర్వాత ఉండదు, ఇది పోద్ది. ఈ శరీరం కూడా మనతో రాదు. దీని గురించి కూడా మీరు ప్రయాసపడకండి, బాధపడకండి. ఈ ఆస్తులు కానీ, ఐశ్వర్యాలు కానీ, కీర్తి కానీ ఇవేవి మనతో రావు. ఇవి ఈ పంచభూతాలు లయమైపోతాయి. మీరు ఏడవలసింది వీటి గురించి కాదు, నశించిపోతున్న ఎవరైతే పోవడానికి సిద్ధంగా ఉన్నారో వారి గురించి మీరు ప్రయాసపడండి. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అలాంటి నశించిపోతున్న మనల్ని రక్షించి ఇక్కడ పెట్టినప్పుడు మనం దేని గురించి ప్రయాసపడుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఈ పరీక్షించుకున్నప్పుడు విశ్వాసం మనకి అల్పంగా కనపడితే మనం దేవుని యొద్దకు వెళ్ళాలి, ప్రార్థించాలి. ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధిపరచు, నేను ఇందులో కొట్టుమిట్టాడుతున్నాను, నన్ను వృద్ధిపరచు అని మనం ఆయన వేడుకున్నప్పుడు మొదట ఏం చెప్తాడు? మీరు వెళ్ళి నా పనిని చేయండి, నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, పరిచారం చేయండి. మీరు పరిచారం చేయించుకునేవారుగా ఉండొద్దు. యేసు ప్రభు వారు వచ్చి మనకు పరిచారం చేశారు. ఆయన పరిచారం చేయించుకోలేదు ఎవరికైనా. ఆయనకి ఇక్కడ ఏ ఆస్తి లేదు, ఏమీ లేదు. ఆయన తలవాల్చుకుంటే ఆయనను స్థలం లేదు. ఆయనే పరిచారం చేసి వెళ్ళారు. అదే సాంప్రదాయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రయాసపడండి, వారి గురించి ఏడండి. అయ్యో వారు పోతున్నారు, పోతున్న వారిని గురించి ఏడవండి. వెళ్ళిపోయిన వారు ఇంక ఎలాగ తిరిగి రారు. మనం ఎంత బాధపడ్డవారు తిరిగి రారు, వాళ్ళు మనల్ని ఏం చేయలేం. ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం మీరు ప్రయాసపడండి. అప్పుడు మాత్రమే మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. మన ప్రయాస అంతా దేని నిమిత్తం? ఇక్కడ సంఘంలోకి వచ్చామంటే, ఈ లోకంలోంచి వచ్చి బయటికి దేవుని రాజ్యంలో ప్రవేశించామంటే, ఆయన రాజ్యం ఎలాంటిది? ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యం కాదు, ఇది పరలోక సంబంధమైన రాజ్యం. ఇది ఇక్కడ ఆత్మల నిమిత్తమే తప్ప ఈ లోక సంబంధమైనది ఏది ఇక్కడ అనుగ్రహింపబడదు. దేవుడు ఏం చెప్పాడు? ప్రతిదీ మీకు అనుగ్రహింపబడద్దు. ఈ లోకంలో బ్రతకడానికి, తినటానికి, ఉండటానికి, వేసుకోవడానికి మీరు దాని గురించి చింతపడకండి. అవి మీకు ఎలాగా ఉంటాయి. మీ ప్రయాసంతో దేని నిమిత్తం? పరలోక సంబంధమైన దాని నిమిత్తం మాత్రమే మీరు ప్రయాసపడండి. అది మాత్రమే శాశ్వతం. మీ విశ్వాసం దాని నిమిత్తమే ఉండాలి తప్ప ఏదో కావాలని మీరు ప్రయాసపడితే దాని నిమిత్తం ఏమీ ప్రయోజనకరం కాదు, మునిగిపోతారు. యేసుప్రభువు వారు మనలో ఉన్నారు అంటే మనలో సమాధానం ఉంటుంది.
లేదు అంటే మన ఏదో భయానికో ఏదో ఆందోళనకు గురైపోతాం. మన లోపల సమాధానం లేదంటే మనకు దేని నిమిత్తం ఆశపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు మనల్ని పరీక్షించుకోమన్నాడు? లోపల ఏదో ఆందోళన ఉంది, ఇబ్బంది ఉంది, సమాధానం లేదు. అప్పుడు ఏమైపోతుంది? మనకి సాతాను క్రియలు మనలో పనిచేస్తున్నాయి. దాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇది దేవుని సంబంధమైన ఆలోచన, దుష్టుడి సంబంధమైన ఆలోచన. దుష్టుడి సంబంధమైన ఆలోచన అయితే మనల్ని స్థిరత్వంగా ఉండనివ్వదు. ఏదో అది గొడవ పెడతానే ఉంటుంది, ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. అదే దేవుని సంబంధమైనది అయితే మనలో సమాధానం ఉంటుంది. సమాధానం మనల్ని ఏలుతుంది. ఎంత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా మన లోపల సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాం మనం భయపడుతున్నామంటే, బెదురుతున్నామంటే ఏదో మన లోపల అపవాది క్రియలు పనిచేస్తున్నాయి. కాబట్టి మనం పరీక్షించుకుని పూర్ణ విశ్వాసం గలవారమే ఆయన రాకడ నిమిత్తం మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా మనం కాచుకోవాలి. మన ఆత్మలు మనం కాచుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం రక్షించాలనే తపన ఉండాలి. ప్రేమ, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అన్న ఆ వాక్యం నెరవేర్చబడాలంటే మనం ఎలా ప్రేమించుకుంటున్నాం, మన సాటి సహోదరుని కూడా ప్రేమించి మనం చెప్పాలి. ఈ లోకంలో మనం వెళ్ళినప్పుడు వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఎదుటివారి నుంచి మనకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎదుటివారు తిడతారు, కొడతారు, ఎన్నో మాటలు అంటారు. నన్ను అంటాం ఏంటని మనం ఎంతమాత్రం మనం అనుకోకూడదు. మనం ఈ లోక సంబంధం కాదు. ఈ లోకంలో మనం చనిపోయిన వారం. అప్పుడు మన శరీరం ఉప్పొంగకూడదు. ఉప్పొంగిందంటే ఏదో మన లోపల ఏదో పనిచేస్తుంది. దేవుని సంబంధమైన కాదు, ఇది కాదు. యేసుప్రభు వారిని కొడుతున్నా, తిడుతున్నా, చంపేస్తున్నా ఆయన ఏమాత్రము శరీరం గురించి ఆలోచించుకోలేదు. చంపేవారిని కూడా ఆయన ఏమన్నారు? వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని దేవుని వేడుకున్నాడు. ఆయన శరీరం ఎంత మాత్రమో పనిచేయలేదు, వదులుకున్నాడు ఆయన శరీరాన్ని. కేవలం ఆత్మ సంబంధంగానే ఆయన ఆలోచించాడు. మనం కూడా క్రీస్తు యేసు యొక్క మనసును మీరు కూడా ధరించుకున్నాడే అంటున్నాడు. ఆ మనసును మనం ధరించుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రేమను ఎదుటివారి ఎడల మనం చూపించగలం. చూపించలేకపోతున్నామంటే ఆ మనసును మనం ధరించలేకపోతున్నాం అంటే మనలో ఏదో ఆశ, ఏదో కోరిక మనల్ని వెంటాడుతుంది. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని మనం పరీక్షించుకున్నప్పుడు స్థిరబుద్ధి గలవారే ఉంటాం. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసంతోనూ నమ్మకంతోనూ కొనసాగాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం దేంతో కట్టబడ్డది? నమ్మకంతోనూ విశ్వాసంతోనే. అదృశ్య అయిన వాడిని చూచుచున్నట్టు ఆయన మన కంటికి కనపడ్డు. కనపడే వాటినే చూసి ఎవరైనా నమ్ముతారు. కనపడని దేవుడిని నమ్మినవాడే ధన్యుడు. కాబట్టి మనం కనపడిన వాటి గురించి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఆ నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం యేసుక్రీస్తు వారి యందే ఉంది. ఆయన రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు. కాబట్టి మనం పరీక్షించుకుని మనలో భయం ఉన్నా, బెదురున్నా వాటన్నిటిని వదిలిపెట్టి స్థిర విశ్వాసం గలవారే ముందుకు కొనసాగాలని, ఏమున్నా లేకపోయినా ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. కాబట్టి ప్రతిదాన్ని మనం వదిలిపెట్టుకుని ఆయన యందు మనసు ఉంచుకుని ముందుకు కొనసాగితే ఎల్లప్పుడూ ఆయన మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మీ మనసులో ఉంచుకుని అలా కొనసాగుతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా తండ్రి, మీ యందు స్థిర విశ్వాసం గలవారమే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఆరాధించుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి నాయన. మేము చేయవలసిన పనులను మేము చేసి తండ్రి, మేము చేయవలసిందే చేసాం, నిష్ప్రయోజకులమైన దాసులమని మీ ముందు ఒప్పుకున్నప్పుడు మా విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందిస్తారని మీరు వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన మాటను మేము అంగీకరించి తండ్రి ఆ విధంగా బ్రతకడానికి మాకు కృప దయచేయండి, సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో ఉన్న ఏది శాశ్వతం కాదని, మీరు మాత్రమే శాశ్వతమని మా హృదయాలు స్థిరపరచుకుని
నిరీక్షణ గల వరమే బ్రతకడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.